అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందన్న విషయం మీద అయితే కనుక ఇటు మాడుగుల నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రశ్నార్థకాలు అదేవిధంగా ఆశ్చర్యార్థకాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఆ సీటు కేటాయింపుల విషయంలో తర్జన పడిన తర్వాత ఎట్టకేలకైతే కనుక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పైలా ప్రసాదరావు గారికి సీటు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత అనూహ్య పరిణామాల నడుమ అయితే కనుక ఆ సీటు మార్చి పెందుర్తి నియోజకవర్గ వాసి అయినటువంటి బండారు సత్యనారాయణమూర్తికి ఆ సీటు కేటాయించడం ఈ వెనక ఎంతో కుట్ర జరుగుతుందనేటువంటి ఆరోపణలు, అదేవిధంగా ఇటు పైలా ప్రసాదరావు మీద కూడా వస్తున్నటువంటి కొన్ని ఆరోపణల మీద అయితే కనుక ఈరోజు క్లారిఫికేషన్ మన ఏఎంపీఎం ఛానల్ ద్వారా మీకు ఇవ్వబోతున్నాం. అయితే మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుమారు 15 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తూ మాడుగుల నియోజకవర్గ ప్రజలకు వెనుదెనుగా ఉన్నటువంటి పైలా ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. సార్, అసలు ఏం జరుగుతుంది సార్? అసలు మాడుగుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి మాడుగుల నియోజకవర్గంలో ప్రస్తుతం గత 10 సంవత్సరాల నుంచి కూడా కుంటుపడి వస్తుంది. అసలు దాని కారణం ఏంటని తెలుసుకున్న మీరు చాలా ప్రయత్నాలు చేసి ఈరోజు ఒక కుటుంబ సభ్యులందరూ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చారు. ఆ తర్వాత అనూహ్యంగా సీటు కేటాయింపు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల గురించి అసలు ప్రజలకు ఒక కంక్లూజన్ ఇవ్వాలి సార్ మీరు. గత 15 సంవత్సరాలుగా మాడుగుల నియోజకవర్గంలో నేను పనిచేయడం, తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు, అదేవిధంగా కార్యకర్తలకి ఎన్నో విధాలు సహాయపడుతూ, అదే పార్టీ కార్యక్రమాలు అవనివ్వండి, పార్టీకి అండదండగా అవనివ్వండి, ఇలాగ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నేను నడుచుకుంటూ ఈరోజు ప్రజల్లో ఉంటూ ఈరోజు ఈ మాడుగుల నియోజకవర్గ సీట్ని 2024 తెలుగుదేశం అభ్యర్థిగా సీట్ని తెచ్చుకోవడం జరిగింది. దీనికి డెఫినెట్గా అవతల చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి నేను ధన్యుడై ఉంటాను. ఎందుకంటే వాళ్ళ ఆశీస్సుల ద్వారా ఈరోజు నాకు సీట్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఏ నమ్మకంతో తెలుగుదేశం పార్టీ సీట్ నాకు ఇచ్చారో అదే నమ్మకంతో గత 30 రోజులుగా నేను రాత్రింబవళ్ళు, నేను నా ఫ్యామిలీ, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు రాత్రింబవళ్ళు కష్టపడి ఈరోజు 50,000 ఓటర్లకి ఇంటింటికి ప్రచారం చేశాం. అలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చి ఒక అమాయకుడైన మన బండారు సత్యనారాయణ గారిని తీసుకొచ్చి మాడుగుల నియోజకవర్గంలో పెట్టారు. అది ఏంటంటే ఒక కుట్రపూరిత రాజకీయం. అంటే ఒకరికి ఇబ్బంది పెట్టి రాజకీయం చేయాలనే పరిస్థితి ఈరోజు గవిరెడ్డి రామానాయుడు, పివిజి కుమారులు పండిన కుట్ర. ఈరోజు ఆ కుట్రపూరితంగా ఈరోజు సీట్ తీసుకొచ్చారు. ఈరోజు నవ్వుకోవచ్చు వాళ్ళు, ఏదో మేము చేసాం, పైలా ప్రసాద్ సీటు పోయింది తీసామని చెప్పేసి నవ్వుకోవచ్చు. కానీ నేను వదలను. ఈరోజు ఇదే సీటు అదే చంద్రబాబు నాయుడు గారితో నేను తెప్పించుకునే బాధ్యత కూడా 2024లో నేను తీసుకుంటాను. ఇంకా 2 రోజులు నాకు టైం ఉంది, దాన్ని తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఎందుకంటే ఈరోజు ప్రజల అభీష్టం అది. ప్రజలు కోరుకుంటున్నారు పైలా ప్రసాద్ గారు ఉండాలని. ఈరోజు నేను ఇంటికి పంపించారు, గుర్తులేదు, 2.5 సంవత్సరాల క్రితం. పార్టీ నీకు ఒక అవకాశం ఇచ్చి, ఇన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చి నువ్వు పనికిరావని చెప్పేసి ఇంటికి మాత్రం పరిమితం అని చెప్పారు. కానీ నువ్వేం చేసావు? పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసావు. అది మళ్ళీ దానికి కూడా ఖర్చు పెట్టిన డబ్బులు ఇమ్మని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాం. నువ్వు ఎప్పుడైనా ఒక పార్టీకి ఒక రిజిస్ట్రేషన్ చేసావా? ఒక ఎమ్మెల్సీ గెలుపు కోసం నువ్వు కష్టపడ్డావా? అదేవిధంగా నువ్వు పార్టీలో ఏమాత్రమైనా మన పివిజి కుమార్ గారు ఇన్ఛార్జిగా ప్రకటించినప్పుడు ఆయనకైనా నువ్వు కోఆపరేట్ చేసావా? కోఆపరేట్ చేయలేని పరిస్థితి. ఇలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసి మళ్ళీ నేను ఇప్పుడు నాకు సీట్ రాలేదని చెప్పేసి ఈరోజు ప్యాకేజ్ స్టార్గా మారావు. అందువలన ఏంటంటే నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో తిరిగి బలపడాలన్నా ఇక్కడ పైలా ప్రసాద్ అభ్యర్థిత్వమే కావాలని చెప్పేసి ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. అది జరుగుతుంది. ఇంకా 2 రోజులు టైం ఉంది, జరుగుతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మాట మార్చుకుంటారని చెప్పేసి ఆయన ఏదో నేను ఇక్కడ ప్రశ్నించడానికో లేదో భయపెట్టడానికైతే నేను అనటం లేదు. ఎందుకంటే ఇది ప్రజల కోరిక, ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన కూడా పెద్ద మనసుతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అక్కడ ప్రభుత్వం ఏర్పడాలంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలాలని చెప్పేసి పెద్ద మనసుతో ప్రజలందరూ కోరుకుంటున్నారు. అది తిరిగి పైలా ప్రసాద్ సీటు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన నిర్ణయం మార్చుకుంటారని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. సార్, అసలు నిన్న ఎస్కోట సభలో అయితే కనుక మీకు చంద్రబాబు నాయుడు కబురు పెట్టినట్టు, మిమ్మల్ని దగ్గర నుండి తీసుకెళ్ళి మాట్లాడినట్టు కూడా తెలిసింది. అసలు ఏం మాట్లాడారు? పిలిచి మాట్లాడారు. ఇక్కడ కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు గారు నన్ను తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడతానని చెప్పి చెప్పడం జరిగింది. మాట్లాడారు. ఆయన చెప్పింది ఏంటంటే నేను కొన్ని ఒత్తిళ్ళ వలన ఈ సీటు ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. కొన్ని ఒత్తిళ్ళు ఆయనకి ఈ సీటు మార్చడం జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ ఒత్తిళ్ళు ఏంటనేది ఆయనే సమాధానం చెప్పాలి, అది నేను చెప్పలేను. అది ఏంటనేది నేను అడగలేకపోయాను. కానీ నేను ఆయన ఒకటి చెప్పాను,
సార్ మరి మా పరిస్థితి ఏంటండి అని చెప్పేసి నేను అడిగాను. ఇప్పుడైనా ఈరోజు ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారండి, ఇక్కడ మనం గెలిచే పరిస్థితులు లేవండి ఈరోజు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ కుట్రపూర్తి రాజ్యం జరుగుతుందండి, ఇక్కడ రామానాయుడు పీవీజీలు కలిసి బండారు సత్యనారాయణ గారిని ఓడించడానికి అన్ని విధాలా శతవిధాలా ప్రయత్నిస్తున్నారండి అని చెప్పి అదేవిధంగా ఆయన ఎప్పుడైతే ఇంటికి మళ్ళీ పరవాడ పంపించి ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకుందాం అని చెప్పేసి ఒకరు, ఇంకోటి ఏదో పదవి కొడదాం అని చెప్పేసి ఇంకోరు ప్రయత్నిస్తారని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. నేను ఒకటి కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి. ఆ రోజు నిన్న మాట్లాడినప్పుడు ఆయన ఒకటి అన్నారు, నీకు కార్పొరేషన్ పదవి ఇస్తా అని చెప్పేసి అన్నారు. మనమే ఈరోజు హేళన చేస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టిన కార్పొరేషన్లకి ఈరోజు కూర్చోడానికి సీట్లు లేదు, ఉండడానికి ఇల్లు లేదు, అదేవిధంగా దానికి నడిపించడానికి నిధులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కార్పొరేషన్కి ఇస్తానంటే నాకు ఒకసారి నవ్వు వచ్చి ఒక పెద్ద నమస్కారం పెట్టి, అయ్యా నాకు అవసరం లేదు సార్ మీరు ఇచ్చే కార్పొరేషన్ అని చెప్పి రావడం జరిగింది. నాకు అలాంటి కార్పొరేషన్ రావడానికి నేను ఈరోజు ఇక్కడ మాడుగుల నియోజకవర్గం సేవ చేయటం లేదు. ఒక ప్రజా నాయకుడిగా ఎదిగి ప్రజల కోసం ప్రజల కొరకు నేను ఇక్కడ ప్రజాప్రభుత్వాన్ని ప్రజా నాయకత్వాన్ని ఇక్కడ బలపరచడానికి ఈరోజు మాడుగుల నియోజకవర్గం పనిచేస్తున్నాను. నేను ఒక ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ చేద్దామని మాత్రమే నేను కోరుకుంటున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు ఇవ్వని పక్షంలో నేను ఇండిపెండెంట్గా రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని మళ్ళీ మీకు మీ పార్టీలోనే జాయిన్ అవుతాను, నాకు ఆ అవకాశం ఇప్పించండి అని చెప్పేసి కోరడం కూడా జరిగింది. సార్, భవిష్యత్ కార్యాచరణ ఏమైనా ఫిక్స్ చేస్తున్నారా? అసలు ఇంతమంది కొన్ని వేల మంది ప్రజలు మీ వెనక నడుచుకుని వస్తున్నటువంటి వారి ఆశలు కానీ లేదంటే వారు మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కూడా ఉమ్ము చేయకుండా వాళ్ళ కోసం మీరు చేస్తున్నటువంటి భవిష్యత్ కార్యాచరణ అంటే ఈరోజు కొంతమంది కార్యకర్తలతో నేను మాట్లాడి వాళ్ళ అభీష్టం ఏంటని చెప్పేసి తెలుసుకోవడానికి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. కానీ ఈరోజు తండాలుగా జనాలు వచ్చి చాలా అసలు అనకూడదు కానీ భోజనాలు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు నేను చూసాం. అలాంటి పరిస్థితిలో నాకు ఎంత అభిమానం ప్రజలు చూపిస్తున్నారని చెప్పేసి ఒక్కసారి నాకే ఆశ్చర్యం అనిపించింది. దాన్ని భవిష్యత్ కార్యక్రమం కొంతమంది ఈరోజు అభిప్రాయాలు తీసుకున్నాం. ఇంకా 2 రోజుల్లో అభిప్రాయాలు తీసుకుంటాం. 26వ తారీఖున నా భవిష్యత్ కార్యాచరణ 26 కానీ 28 కానీ అనుకుంటా ఉన్నాం. 26నే ప్రకటిద్దామని చెప్పేసి భారీ బహిరంగ సభ పెట్టి అందులో ప్రకటిద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఒక 10,000 మంది మినిమం జనాభాతో ఒక బహిరంగ సభ పెట్టి ప్రకటిద్దామని కోటపాడు మండలంలో ఏకోడూరు గ్రామంలో పెట్టడానికి నిర్ణయించుకున్నాం. అది పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఆ భవిష్యత్ కార్యాచరణ ఒకటి. ఆ భవిష్యత్ కార్యాచరణలో ఈ రోజులో ఏమైనా కొలిక్కి వస్తే చంద్రబాబు నాయుడు గారితో బీఫామ్ ఇచ్చి కొలిక్కి వస్తే ఆ మీటింగ్ క్యాన్సిల్ అవుతుంది. లేని పక్షంలో ఆ మీటింగ్లో ఆ మీటింగ్ పెట్టి ఆ రోజు ఏం జరిగిందని కూడా నేను ప్రజలకి వివరిస్తూ ఆ రోజుతో నా విరమణ చేసి మన ఎలక్షన్ క్యాంపెయిన్లో నా అభ్యర్థిత్వం ఎలక్షన్ క్యాంపెయిన్లో నేను పనిచేస్తాను. లేని పక్షంలో ఆ రోజే తదుపరి కార్యక్రమం ప్రజలు ఏ అభిష్టం ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ముందుకు సాగుతాయని చెప్పేసి ఈరోజు మీ మీడియా ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది చూసాం కదా, ఏదైనా కూడా మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి తన అభ్యర్థిత్వాన్ని మాత్రం క్యాన్సిల్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి తీరుతారని చెప్తున్న నేపథ్యం కనిపిస్తోంది. అది ఇటు తెలుగుదేశం పార్టీ రెబల్గా లేదంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ కావచ్చు, లేదంటే ఇండిపెండెంట్గా అయినా సరే తను పోటీ చేసి ఇటు మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా అండగా నిలుస్తాను, ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతాను, మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ గెలిచిన సీటు అంకితం ఇస్తానని చెప్పి పైలా ప్రసాద్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ ప్రేమ్తో ప్రసాద్, ఏం లేవు, మాడుగుల నియోజకవర్గం నుంచి.